ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 రాష్ట్ర పునర్విభజన చట్టము 2014 మీకు గుర్తు చేయాలని ఈ పునర్విభజన చట్టంలో పార్ట్ 9 మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ సెక్షన్ 84లో స్పష్టంగా కృష్ణా నది మీద గోదావరి నది మీద ఉన్న ప్రాజెక్టులను రివర్ మేనేజ్మెంట్ బోర్డుల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి స్వాధీనం పరచడానికి అవసరమైన విధి విధానాలు ఈ రాష్ట్ర పునర్విభజన చట్టంలో సెక్షన్ 84, సెక్షన్ 85, సెక్షన్ 86, సెక్షన్ 87 ఆల్మోస్ట్ సెక్షన్ 88, 89 వరకు 84లో మొదలయ్యి 89 వరకు ఈ సెక్షన్లలో స్పష్టంగా కృష్ణా గోదావరి నదుల మీద ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించిన ప్రాజెక్టులన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వానికి స్వాధీనం చేయడానికి విధి విధానాలను ఖరారు చేయడమే కాకుండా ఈ ప్రాజెక్టుల యొక్క మేనేజ్మెంట్ కోసము, నిర్వహణ కోసము, కొత్త ప్రాజెక్టుల నిర్మాణం కోసము ఎవరెవరు ఉండాలనేది కూడా ఇందులో రాసింది. దేంట్లో మినిస్టర్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్గా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ మెంబర్గా, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ ఇంకొక మెంబర్గా, అంటే కేంద్ర ప్రభుత్వము జలశక్తి మంత్రి చైర్మన్గా, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు మెంబర్స్గా వండుకుంటూ దీని విధి విధానాలను ఖరారు చేస్తూ ప్రాజెక్టుల యొక్క నిర్వహణ, కొత్త ప్రాజెక్టులు నిర్మించాలనుకుంటే తీసుకోవాల్సిన నిర్ణయాలు ఫిబ్రవరి 2, 2014 నాడు పార్లమెంటులో ఆమోదం పొందడం జరిగింది. ఆ రోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పార్లమెంటు సభ్యుడే కాకుండా ఈ పునర్విభజన చట్టం మీద ఎప్పుడు చర్చకు వచ్చినా ఆనాటి కేంద్ర ప్రభుత్వం ప్రతి అక్షరం నన్ను అడిగి నన్ను సంప్రదించి ఈ చట్టాన్ని రూపొందించారు. దీనికోసం ఎన్నో రాత్రులు నేను నిద్రపోకుండా ఈ పునర్విభజన చట్టాన్ని రాపించిన అని చంద్రశేఖరరావు చెప్పిండు. ఈరోజు మేము చంద్రశేఖరరావు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం. 2014 రాష్ట్ర పునర్విభజన చట్టం మీరు పార్లమెంట్ సభ్యుడిగా లోక్సభలో ఉన్నప్పుడే ఆమోదం పొందింది. ఆనాటి ప్రభుత్వం మిమ్మల్ని అడిగి మీ సూచనల మేరకు, మీ సలహాల మేరకు మీరే ఈ పుస్తకానికి, ఈ చట్టానికి రచయిత, మీరే కథా కథనం నిర్వహించి ఈ చట్టాన్ని తెచ్చిండ్రు. ఈరోజు కృష్ణానది మీద ఉండే ప్రాజెక్టులను శ్రీశైలం, నాగార్జున సాగర్ కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్పడానికి ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని మా మీద ఏదైతే ఆరోపణ చేస్తుండ్రో, అసలు ఈ ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్పడానికి పునాది రాయబడ్డదే 2014లో మీరు ఎంపీగా ఉన్నప్పుడు మీ అనుమతి మేరకు, మీ సూచన మేరకు ఆనాడు కేంద్ర ప్రభుత్వము ఈ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టాన్ని రూపొందించినప్పుడు ఈ చట్టాన్ని లోక్సభలో, రాజ్యసభలో ఆమోదం పొందినప్పుడు మీ పార్టీ ఎలాంటి అభ్యంతరం పెట్టకపోను ఈ చట్టాన్ని ఆమోదించడానికి మీరు కూడా ఓట్లేసి ఈ చట్టాన్ని రూపొందించారు. అంటే ఈరోజు ప్రాజెక్టుల అప్పగింత వల్ల తెలంగాణకి ఏదైనా నష్టం జరుగుతుందంటే ఈ చట్ట రూపకల్పనలో భాగస్వాములు, బాధ్యులు చంద్రశేఖరరావు, అదేవిధంగా కేశవరావు గారని నేను ఈరోజు ఆరోపణ చేయదలుచుకున్నా. రాజ్యసభలో కేశవరావు గారు ఉన్నారు, లోక్సభ పక్ష నాయకుడిగా చంద్రశేఖరరావు ఉన్నాడు. అంటే టీఆర్ఎస్ పార్టీ ఆమోదం మేరకే ఈ చట్టాలను ఆమోదం చెందింది. ఈ చట్టం ఇట్లా రావడానికి కారణం చంద్రశేఖరరావు గారని మా ప్రభుత్వం మొట్టమొదటి ఆరోపణ చేస్తుంది. అదేవిధంగా గోదావరి నది, కృష్ణా నది మీద నికర జలాలు బచావత్ ట్రిబ్యునల్ ఆనాటి ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించింది 811 టీఎంసీలు. 811 టీఎంసీలు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు
అంటే మహారాష్ట్రకు, కర్ణాటకకు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు పంపకాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన నీళ్లు బచావత్ ట్రిబ్యునల్ 811 టీఎంసీలు. ఈ 811 టీఎంసీలు 2014 జూన్ 2 నాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం 2 రాష్ట్రాలుగా 2 ప్రభుత్వాలుగా ఏర్పడ్డ తర్వాత ఈ 811 టీఎంసీల నీళ్లను ఇరు రాష్ట్రాలు ఏ విధంగా వినియోగించుకోవాలి, పంపకాలు ఏ విధంగా జరగాలి అని చెప్పి ఆనాటి కేంద్ర ప్రభుత్వము ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను సంప్రదించి అధికారుల సమావేశాన్ని ఏర్పాటు చేసి జూన్ 18, 19, 2015 కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు, ఆనాటి సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు, ఆనాడు జల వివాదాల సలహా సభ్యుడు విద్యాసాగర్ రావు గారు, ఆనాటి ఈఎన్సి మురళీధర్ రావు గారు, వీళ్ళందరూ కలిసి చేసిన నిర్ణయాన్ని ఆనాటి ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్కే జోషి గారు సమావేశంలో పాల్గొని 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్, 299 టీఎంసీలు తెలంగాణ రాష్ట్రము వాడుకునే విధంగా ఒప్పందాలు చేసిన మీటింగ్ మినిట్స్, అందులో సంతకాలు ఎస్కే జోషి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున, ఆంధ్రప్రదేశ్ తరఫున ఆదిత్యనాథ్ దాస్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్, అదేవిధంగా ఎస్కే జోషి ప్రిన్సిపల్ సెక్రటరీ ఐ&క్యాట్ తెలంగాణ, వీళ్ళిద్దరు కలిసి చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి, హరీష్ రావు సాగునీటి పారుదల శాఖ మంత్రి, మురళీధర్ రావు ఈఎన్సి ఇరిగేషన్గా జూన్ 18, 19, 2015 నాడు కేంద్ర ప్రభుత్వ పరిధిలో సమావేశాన్ని నిర్వహిస్తే ఈ సమావేశంలో మా తెలంగాణకు 299 టీఎంసీ నీళ్లు చాలు, 512 టీఎంసీ ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్ళండి అని సంతకాలు పెట్టిన మీటింగ్ మినిట్స్ ఇవి. ఈరోజు తెలంగాణకు సగం నీళ్లు రావాలి కృష్ణానదిలో అంటే 405 టీఎంసీలు కావాలని ఏదైతే ఈరోజు మనకు 50% వాటా కావాలని ఆరోపణలు చేస్తుండ్రో, ఆనాడు 50% వాటా అడగకపోను, వాస్తవంగా కృష్ణానది పరివాహక ప్రాంతం 68% తెలంగాణలో ఉంది, 32% మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ఉంది. అంతర్జాతీయ నీటి వినియోగ విధి విధానంలో పరివాహక ప్రాంతం ఎంతైతే ఆ రాష్ట్రంలో ఉంటుందో ఆ మేరకు అంత శాతం నీళ్ళు ఆ రాష్ట్రానికి ఇవ్వాలని అంతర్జాతీయ నీటి విధి విధానాలు చెప్తున్నాయి. అంటే 811 టీఎంసీలో 68% తెలంగాణకు తీసుకుంటే 500 పైచిలకు టీఎంసీలు తెలంగాణకు రావాలి, 200 పైచిలకు టీఎంసీలు మాత్రమే ఆంధ్రప్రదేశ్కు పోవాలి. కానీ పూర్తిగా దానికి ఉల్టా 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేసి 299 టీఎంసీలే తెలంగాణకు సంతకం పెట్టి శాశ్వతంగా తెలంగాణకు రావాల్సిన నీటి హక్కులను ఆంధ్రప్రదేశ్కు దారదత్తం చేసిన దుర్మార్గుడు ఎవరైనా ఉన్నాడు అని అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఇది అధికారిక పత్రము, అధికారిక సాక్ష్యం. ఇక్కడనే పారాగ్రాఫ్ 3లో స్పష్టంగా స్టేట్ కమ్ టు బి 512 టీఎంసీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ 299 టీఎంసీ ఇన్ తెలంగాణ స్పష్టంగా నీటి పంపకాల మీద స్పష్టంగా సంతకం పెట్టి శాశ్వతంగా మనకు రావాల్సిన దాదాపుగా 500 టీఎంసీ నీటి హక్కులను ఆంధ్రప్రదేశ్కు దారదత్తం చేసి సంతకం పెట్టింది చంద్రశేఖరరావు, హరీష్ రావు, మురళీధర్ రావు గారు ఎస్కే జోషితో సంతకం పెట్టించి ఆ సమావేశంలో వాళ్ళు మీటింగ్ మినిట్స్ రికార్డ్ చేసిండ్రు. ఆ తర్వాత 2015 నుంచి ఈ రోజు వరకు ప్రతి సంవత్సరం ఈ ఒప్పందాన్ని
పునరుద్ధరించి 2019 వరకు ఈ రకంగా సంతకాలు ప్రతి సంవత్సరం పొడిగించి 2019లో ఎంత బరితెగించిందంటే ఇక ప్రతి సంవత్సరం మేము వచ్చి ఏం సంతకం పెడతాం. బచావత్ ట్రిబ్యునల్ నీటి పంపకాలు తేల్చే వరకు శాశ్వతంగా ఈ విధంగానే నీళ్లు వినియోగించుకుందామని చెప్పి 2019లో నిస్సిగ్గుగా ఈ సమావేశంలో ఆనాటి చంద్రశేఖరరావు ప్రభుత్వము మాట్లాడింది అనంటే ఎంత బరితెగించిందో ఇదొక ఉదాహరణ.